నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అలాగే మనం ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి ఎలా ఉండిపోతుంది, ఏంటి అనేది చాలా చక్కగా వివరించుకుందాం. ఎందుకంటే మనకి కామెంట్ సెక్షన్‌లో చాలామంది, "గురుగారు మాకు ఆగస్ట్‌లో మీరు చెప్పినటువంటి తులారాశి విషయాలు మా జీవితంలో చాలా విషయాలు జరిగాయి. అలాగే మేము ఆ భగవంతుని ప్రార్థించుకోవడం వల్ల మా జీవితంలో చాలా విషయాల్లో మేము సక్సెస్ సాధించగలిగాం. అలాగే సెప్టెంబర్ నెల కూడా ఎలా ఉండిపోతుంది, ఏంటో అని తెలియజేయమని" మనకి కామెంట్ సెక్షన్‌లో చాలామంది సబ్‌స్క్రైబర్స్ అవ్వనివ్వచ్చు, వ్యూవర్స్ అవ్వచ్చు, మనకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేశారు. వాళ్ళందరి కోసం కూడా ఈ సెప్టెంబర్ నెలలో కూడా తులారాశి ఎలా ఉండిపోతుంది, ఏంటనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ తులారాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు. అలాగే ఈ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మనకి తులారాశి కిందకొస్తుంది. అలాగే మనకి తులారాశి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండిపోతుంది, ఏంటనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్‌ని దయచేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా శ్రీరాముడు ఎంతో మేలు చేసే అవకాశాలు మనకి సెప్టెంబర్ నెలలో ఉన్నాయి. మీరు ఒక్కసారి 11 రోజులు మీరు ఉదయాన్నే లెగిసిన వెంటనే మనసులో శ్రీరామ అని అనుకోండి. అది మీరు ఒక 11 రోజులు గాని మీరు కంటిన్యూ‌గా గాని చేసినట్లయితే, లేదు మీకు గుర్తున్నప్పుడు, మీకు గుర్తొచ్చినప్పుడైనా సరే ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఈ శ్రావణ మాసంలో ఉదయాన్నే లెగిసిన వెంటనే శ్రీరామ అని మనసులో అనుకోండి. ఆ రోజంతా ఎంత బావుంటుంది. మనకు అవ్వవలసిన పనులవ్వచ్చు, మన కష్టాల్లో ఉన్నటువంటి మనం చాలా విషయాల నుంచి మనం బయటపడగలిగేటువంటి మార్గాలవ్వచ్చు. ఏదో ఒకటి మీకు ఆ రోజు సక్సెస్ అనేది మీరు చూస్తారు. ఇది 100కి 100% నిజం. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనకి తులారాశి కోసం ఈ సెప్టెంబర్ నెల ఎలాగున్నదని మనం చాలా అద్భుతంగా వివరించుకుందాం. ఈరోజు నూతన ఉత్సాహంతో చూసారండి. ఈ నెలలో నూతన ఉత్సాహంతో, పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేపడతాము. అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి మొదటగానే ఈ సెప్టెంబర్ నెలలోనే మనకి అయ్యే పనులన్నీ కూడా అవుతుంటే ఇంకంతకన్నా సంతోషం ఏం అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ పని కూడా మనకి ముందుకు కదలటం లేదు. కానీ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా కొన్ని పనులనేవి మనకి ముందు కదిలే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే స్నేహితులతో వివాదాలు ఏవైనా ఉంటే అవి కూడా సమసిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. గతంలో మనం చాలా స్నేహితులతో చాలా గొడవలయ్యాయి తులారాశి వాళ్ళకి. అలాగే ఆ గొడవల నుంచి కూడా మనం బయటపడతాము. అలాగే ఆ గొడవలు కూడా సర్దుబాటవుతాయి. ఆ గొడవలు కూడా కొన్ని తీరి మళ్ళీ మనస్పర్ధలన్నీ పోయి మళ్ళీ తిరిగి ఆ స్నేహితులు ఒకటయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇది స్నేహం వరకే కాకుండా అది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా, అలాగే ఈ ప్రేమించుకున్నటువంటి వాళ్ళ మధ్య అవ్వచ్చు, మనం ఎవరినైతే ప్రేమను వ్యక్తపరుస్తామో, ఎవరినైతే ఇష్టపడుతుంటామో వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవల నుంచి అవ్వచ్చు. ఇవి చాలా డిస్టర్బెన్స్‌గా ఉన్నాయి. కానీ ఒకళ్ళ తప్పు ఒకళ్ళు తెలుసుకొని, ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి, ఒక స్నేహాన్ని గాని, ఒక ప్రేమని గాని, ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుభూతిని గాని, మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే హ్యాపీగా ఉండగలుగుతారు ఈ సెప్టెంబర్ నెలలో. అలాగే ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి చికాకులు కూడా తొలగే అవకాశం ఉంది. ఇది కూడా చాలా మరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వెషను. ఎందుకంటే మనకి చాలా విషయాలు మనకి చాలా కాలం నుంచి కూడా చాలా చికాకులుగానే ఉంటుంది. అవి కూడా తొలగిపోయే అవకాశాలు మనకి సెప్టెంబర్ నెలలోనే కలిగే అవకాశం ఉంది. అలాగే మన ఆలోచనలు ఆలోచనలు కూడా అమలుకు సమాయత్తం అవుతాం. ఎందుకంటే మనం చాలా ఆలోచనలు అంటే ముఖ్యంగా లేడీస్ ఏమైనా బిజినెస్‌లు ఏమైనా స్టార్ట్ చేద్దామన్నా, లేదంటే ట్యూషన్‌లు ఏమైనా పెడదామా, లేదంటే జాబ్స్ ఏమైనా వెళ్లి పైన మనం ఎందుకంటే ఒక్కళ్ళ ఇంటి సంపాదనతో ఏమి అవ్వట్లేదు. మనం కూడా కష్టపడితే ఒక ఇంట్లో ఒక చెయ్యేస్తే ఒక కుటుంబం అనేది గ్రోత్‌నెస్ పెరుగుతుంది. ఏం చేద్దాం అనే ఆలోచనలతో ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి అండర్‌స్టాండింగ్ మీద ఆ పనులనేవి మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఆ పనులు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఏవైనా చిన్న వ్యాపారాలు పెడదామన్నా, లేదంటే ఏవైనా బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ చేద్దామన్నా, ఏదైనా సరే మీ ఆలోచనలన్నీ కూడా సక్సెస్ అనేవి అయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా మన జీవితంలో చాలా మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే దక్కించుకోవట్లేదో అలాంటి వారు కూడా మంచి కాంట్రాక్టులు అనేవి దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే శుభకార్య నిర్వహణలతోటి మన కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకునే అవకాశం ఉంది.
అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు, స్థలాలు కొనుగోలు చేస్తారు, అలాగే ఇంట్లో కొన్ని ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు, ఇంట్లో కావాల్సినటువంటి సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఇలాంటివి చాలా 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 మంచి విషయాలు మనకి సెప్టెంబర్‌లో జరగబోతున్నాయి. అలాగే ఆదాయానికి ఇబ్బంది లేకుండా మరీ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి కొంచెం ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. కానీ సెప్టెంబర్ నెలలో ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఈ నెలంతా కూడా చాలా సాఫీగా సాగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ములు కూడా మనకి బాకీలు అవ్వచ్చు, మనకు రావాల్సిన అమౌంట్ వచ్చి అవి కూడా మన చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ని మంచి విషయాలు మనకి సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయి కాబట్టి అందుకే ఆ శ్రీరాముడిని మీరు ప్రార్థించుకోండి. మనకి ఈ నెలన్నీ కూడా చాలా అంటే చాలా చాలా మంచి మంచి విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సరే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయకపోతే దయచేసి శ్రీరామ అని రాయండి. అలాగే నా ఛానల్‌లో ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మీ తులారాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేశాను. అవి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవి కూడా చూస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటానండి.